జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ సెంటర్ దగ్గరకు వచ్చారు బీఆర్ఎస్ అభ్యర్థి సునీత. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. తనతో పాటు ఇద్దరు ఏజెంట్లను లోపలికి అనుమతి ఇవ్వాలని సునీత కోరారు. అందుకు పోలీసులు అంగీకరించలేదు. అభ్యర్థితో పాటు ఒక ఏజెంట్కు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు పోలీసులు. సునీతతో పాటు ఒక ఏజెంట్ను మాత్రమే లోపలికి పంపించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ సెంటర్ దగ్గరకు వచ్చారు బీఆర్ఎస్ అభ్యర్థి సునీత. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం నేడు వెలువడనుంది. ఓట్ల లెక్కింపు కోసం యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల సంఘం అధికారులు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్స్ ని లెక్కిస్తారు. తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఓట్లను లెక్కించేందుకు 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. 186 మంది సిబ్బంది కౌంటింగ్ డ్యూటీలో పాల్గొంటున్నారు. కౌంటింగ్ హాల్లో ప్రత్యేకంగా ప్రతి టేబుల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీడియో రికార్డింగ్ ద్వారా ప్రత్యేక నిఘా ఉండేందుకు ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరొక గంట లోపే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. మా ప్రతినిధి చారి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సిబ్బంది అందరూ కూడా కౌంటింగ్ హాల్లోకి వెళ్లారా? పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. చారి, ఏం జరుగుతోంది? అలాగే ఇక్కడ ప్రతి టేబుల్ వద్ద కూడా ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేయడం ఎలా చూడాలి చారి? రైట్, జూబ్లీహిల్స్ ఎన్నికల్ని అన్ని పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. పోలీసులు అలాగే అధికార యంత్రాంగం, ఎన్నికల అధికారులు కూడా అంతే కట్టుదిట్టమైనటువంటి భద్రతని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఆ బందోబస్తుని కూడా 3 అంచెలుగా ఏర్పాటు చేశారు. 1 స్టేడియం బయట, 2 స్టేడియం లోపల, 3 కౌంటింగ్ కేంద్రం లోపల. పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగానైతే ఈ ఎన్నికల్ని తీసుకున్నాయో అధికార యంత్రాంగం, ఎన్నికల అధికారులు కూడా అంతే స్థాయిలో అంతే కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో కూడా ప్రతి టేబుల్ దగ్గర సీసీ కెమెరాలని ఏర్పాటు చేశారు. ప్రతి సీసీ కెమెరాలో అన్ని పార్టీలకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి అన్ని అంశాలన్నింటినీ కూడా రికార్డ్ చేసేందుకు వీలుగా ఎన్నికల అధికారులు ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి టేబుల్ దగ్గర కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనా సరే గందరగోళాన్ని సృష్టించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఇంటెలిజెన్స్ నివేదిక వల్ల పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎన్నికల ప్రతి కౌంటింగ్ లో ఉన్నటువంటి టేబుల్స్ మొత్తం జూబ్లీహిల్స్ లో 4,01,000 మంది ఓటర్లు ఉన్నారు. దీంట్లో 1,94,000 పైచిలకు ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో వీటన్నిటినీ లెక్క పెట్టడానికి 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఆ 42 టేబుల్స్ లో 42 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో కౌంటింగ్ కేంద్రంలో లోపట మొత్తం సీసీ కెమెరాలతోటే భద్రతని అలాగే ఏం జరుగుతుందని పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశారు పోలీసులు. ప్రస్తుతం మనం సిబ్బంది, అధికారులు వెళ్లేటువంటి వే దగ్గర ఉన్నాం. ఇప్పటికీ కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్లంతా కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కౌంటింగ్ కేంద్రానికి వచ్చేటువంటి ప్రతి ఏజెంట్ను కూడా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతి చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, పూర్తి స్థాయిలో ఒకే ఉప ఎన్నిక కాబట్టి ఆ ఎన్నికకు సంబంధించి గెలుపు ఓటములకు సంబంధించి ప్రచారాల్ని ఎలా చేశారో అర్థం చేసుకోవచ్చు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఈ కౌంటింగ్ కేంద్రంలో ప్రతి అణువు కూడా సీసీ కెమెరా పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం కౌంటింగ్ సంబంధించి 8 గంటలకు మొదలవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ అలాగే సర్వీస్ బ్యాలెట్ వీటన్నిటిని కూడా లెక్క పెడతారు. ఆ తర్వాత ఈవీఎంలకు సంబంధించినటువంటి ఈవీఎంలని ఓపెన్ చేసి ఈవీఎంల కౌంటింగ్ మొదలవుతుంది. మొదట షేక్పేటకు సంబంధించినటువంటి ఈవీఎంలే ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ఈవీఎంలకు సంబంధించి ఎవరు
షేక్పేటలో ఎవరికి పట్టం కట్టారనేటువంటి అంచనాలు కూడా ఇప్పటికే రాజకీయ పార్టీలను కూడా వేస్తున్నాయి. మొత్తం 4 లక్షల మంది ఓటర్లు, 4,01,000 మంది ఓటర్లు ఉంటే 1,94,000 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓట్లను లెక్క పెట్టడానికి మొత్తం 10 రౌండ్లలో ఒక్కొక్క రౌండ్ కి 42 టేబుల్స్ ని ఏర్పాటు చేశారు. ఆ 42 టేబుల్స్ లో కూడా ఒక్కొక్క టేబుల్ కి 6 నుంచి 800 పైచిలకు ఓట్లు ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రతి టేబుల్ దగ్గర కూడా సీసీ కెమెరాలని ఏర్పాటు చేశారు. లోపల ఎలాంటి ఇబ్బంది గాని ఘర్షణకు సంబంధించినటువంటి వాతావరణము చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. చరి, ఈసారి కౌంటింగ్ కి ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి చరి? కౌంటింగ్ సంబంధించి ప్రత్యేకతలు అంటూ ఏమీ ఉండవు. కాకపోతే జనరల్ ఎలక్షన్లలో ఎక్కువ నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి తక్కువ టేబుల్స్ ని ఏర్పాటు చేస్తారు. 14 టేబుల్స్, మినిమం 14 నుంచి 15, 16, 17, 18 టేబుల్స్ వరకు కూడా వేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈసారి ఒకటే ఉప ఎన్నిక కావడం వల్ల ఉప ఎన్నికకు సంబంధించి ఇమ్మీడియట్ గా తొందరగా రిజల్ట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఎన్నికల అధికారులు కూడా ఉన్నట్టు కనపడుతుంది. కాబట్టి అందుకే 42 టేబుల్స్ ని ఏర్పాటు చేశారు. ఈ 42 టేబుల్స్ లో కూడా 10 రౌండ్లలో ఎన్నికల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క రౌండ్ కి సంబంధించి ఫలితాలని 25 నుంచి 30 నిమిషాల్లో ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి టేబుల్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని తీసుకుని ఆ తర్వాత అఫీషియల్ గానే ఎన్నికల అధికారులు రిజల్ట్ ని ప్రకటించబోతారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా ఎన్నికల అధికారులు ఇప్పటికే ప్రతి టేబుల్ కి ఉన్నటువంటి సిబ్బందికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా పార్టీ తరఫున కౌంటింగ్ సంబంధించి వచ్చినటువంటి ఏజెంట్లకి పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఇచ్చిన తర్వాత వాటిని లెక్కించాలని, ఎవరైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలని కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం దగ్గరకి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఈవీఎంలకు సంబంధించి ఈవీఎంలను కూడా ఓపెన్ చేయబోతున్నారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి చర్యలన్నీ ఇప్పటికే సీల్ తీసేయడానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికీ అధికారులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలవుతుంది. కౌంటింగ్ లో ఈసారి భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. చరి, ప్రతి రౌండ్ రిజల్ట్ అనౌన్స్మెంట్ ఏ విధంగా చేయబోతున్నారు? డీటెయిల్స్ ఏ విధంగా తెలిసే అవకాశం ఉంది? రైట్, కౌంటింగ్ సంబంధించి 42 టేబుల్స్, ఒక రౌండ్ కి 42 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి 42 టేబుల్స్ లకు సంబంధించినటువంటి అప్డేట్ అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అందిస్తారు. టేబుల్ వారీగా అధికారులు కూడా ఉంటారు. ఆ టేబుల్స్ లో ఎన్ని ఓట్లు వచ్చాయి, ఆ టేబుల్ కు సంబంధించి 42 టేబుల్లని ఇలా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఒక రౌండ్ గా చూస్తారు. ఆ రౌండ్ కు సంబంధించినటువంటి ఫలితాలని లోపట ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. లోపట ఎన్నికల అధికారులు ప్రకటించిన తర్వాత బయట మీడియా సెంటర్ ని కూడా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఆ మీడియా సెంటర్ లో కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ తన వెబ్సైట్ లో కూడా ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ని చేయబోతుంది. గతంలో ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఫలితాలని బయటికి ఇవ్వడానికి చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎప్పటికప్పుడు వచ్చినటువంటి రౌండ్ల వారీగా వచ్చినటువంటి ఫలితాలన్నింటినీ కూడా వెంటనే ప్రకటించాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఎన్నికల అధికారి కర్ణన్ వచ్చారు. ఆయన పోలింగ్ సంబంధించినటువంటి సరళిని పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ సంబంధించి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేటువంటి రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం కౌంటింగ్ కేంద్రానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి చేరుకున్నారు కర్ణన్. ఎన్నికలని దగ్గరుండి అన్ని పర్యవేక్షించినటువంటి అతన్ని ఇప్పుడు కౌంటింగ్ సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయనే పర్యవేక్షించబోతున్నారు. కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా కౌంటింగ్ ప్రక్రియను కూడా సజావుగా నిర్వహించేలాగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ ని ఇవ్వడం, అలాగే లోపట కౌంటింగ్ కేంద్రం లోపల కూడా సీసీ కెమెరాలతోటి నిఘాని ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బంది జరగకుండా కౌంటింగ్ లో ఎలాంటి ఘర్షణలకు చోటు చేసుకున్నా కూడా ఇమ్మీడియట్ గా క్యాచప్ చేయడానికి పూర్తి స్థాయిలో యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ఇప్పటికీ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లంతా కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి
చాలా మంది నాయకులు ఇండిపెండెంట్ల సంబంధించినటువంటి ఏజెంట్ల పేరుతో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వచ్చారు కాబట్టి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్ని అన్ని రాజకీయ పార్టీలు సవాల్గా తీసుకున్నటువంటి పరిస్థితి. అన్ని అంటే ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, అలాగే బీజేపీ పార్టీలు. అయితే ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్యనే ఉన్నటువంటి నేపథ్యంలో రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా పూర్తి స్థాయిలో కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియని అణువును కూడా చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అధికార యంత్రాంగం కూడా అంతే కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను కూడా ఏర్పాటు చేసింది. రైట్ చారి, మొత్తానికి ఏజెంట్ల సమక్షంలోని ఈవీఎంల మీద సీళ్ల తొలగింపు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి 10 రౌండ్లలో పోలైన ఓట్లను కౌంట్ చేస్తారు. స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.